చాలా వారాల తర్వాత ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలకలలాడిపోతున్నదంట. మళ్ళా జూన్‌కెళ్ళి సరైన సినిమాలు లేక ఇక థియేటర్ల అధిక శాతం పెట్టుబడి పైసలు రాక నిర్వాహకులకు మంచి బిజినెస్ లేక ఇక ఆకలితో ఉన్న వాళ్ళకు సినిమాల పరంగా చూసుకుంటే అభిమానులందరూ ఇప్పుడు విందు భోజనం వడ్డించేటందుకు రెడీ అవుతున్నారంట. ఎందుకనంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 సినిమాలు ఆగస్టు 15 తారీఖున విడుదల కాబోతున్నారంట. మళ్ళా అందరి కళ్ళు వీటి మీదనే ఉన్నాయి అని అంటున్నారు. ఇక మొదటిగా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ఇక ఈ జోర్ అనేది ముందుగానే ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతోని మొదలుగానున్నది. ఇక రవితేజ సినిమాకు స్పెషల్ షోస్ అనేవి చాలా అరుదు కాబట్టి ఇక ఆయన గిట్లా ఇప్పుడు స్పెషల్ షోలు బుకింగ్ అమ్మకాలతోని మస్తు ట్రెండింగ్ అవుతున్నదంట. ఏడ చూసినా కానీ దాదాపుగా ఓపెనింగ్లు బుకింగ్లు అయిపోయినాయి అని క్లోజ్డ్ అని చెప్పేసి వస్తున్నాయనంట. మళ్ళా డబల్ స్మార్ట్ కూడా విడుదల కాబోతున్నది కాబట్టి డబల్ స్మార్ట్లు జరంత ఆలస్యం అయినప్పటికీ ఇక ట్రెండింగ్ గా నడుచుకునేందుకు అంత ఎక్కువ సమయం ఏం తీసుకోలేదు. పూరి జగన్నాథ్ గట్లనే రామ్ పోతినేని కలయికతోని సినిమా మంచి మాస్ మసాలా జాతర లెక్క ఉండబోతున్నదని ఖచ్చితమైన నమ్మకంతో ప్రేక్షకులు కూడా బోలెడని ఆశలు పెట్టుకున్నారంట. ఇక అందుకని చెప్పేసి సినిమాల విలన్ ఎవరు అనుకుంటున్నారు? సంజయ్ దత్. గట్లనే దర్శకత్వం కాకుండా మ్యూజిక్ కూడా ఒక పెద్ద ఎసెట్. ఎందుకంటే దీన్ని మ్యూజిక్ అందించింది మణి శర్మ కాబట్టి అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయంట. మళ్ళీ చిన్న సినిమా అయినా కానీ అనే సినిమా ఎన్టీఆర్ బాంబర్ది నారనే నితిన్ హీరో లెక్క నటించిండు. ఇక ఈ సినిమా గిట్లా అది చిన్న సినిమా పక్కకు పెడితే దీన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇక అల్లు అరవింద్ బన్నీ వాసు ప్రత్యేకంగా ప్రమోషన్ చేస్తున్నారంట. ఇక రేపు సాయంత్రం కల్లా రేపు 4 గంటలకు షోలన్నీ మొదలు పెడుతున్నారంట. ఇక గియే కాకుండా తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమా అయిన తంగ్లాన్ గిట్లా రిలీజ్ కాబోతున్నది. మళ్ళా దీని మీద కూడా తెలుగులో ఓ మోస్తారు అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకనంటే విక్రమ్ మంచి ఇమేజ్ ఉన్నది ఆయన మార్కెట్ పరంగా గిట్లా. ఇక అంతేకాకుండా విభిన్నమైన వాతావరణ షాకింగ్ ఇచ్చే ఎలిమెంట్లతోని అంశాలతోని పారంజిత్ తీసిన తీరు మస్తు ఆసక్తిని రేకెత్తిస్తున్నదనే చెప్పుకోవాలి. ఇక ఒకవేళ గిట్లా ఈ సినిమాలు అన్నిట్ల గిట్లా మంచి టాక్ రాకపోయినా కానీ ఈ సినిమా నిలబడుతుందేమో కానీ ఇక ఈ సినిమా మంచి టాక్ వస్తే మంచిగా ఈ మూడింటిని తట్టుకొని నిలబడుతుంది. కానీ సినిమా టాక్ బాలేదంటే చాలు జరంత కష్టం అనేది చెప్పుకోవాలి. ఇక గియే కాకుండా బాలీవుడ్ లా కేల్ కేల్ మే అని శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ అనే సినిమా గిట్లా విడుదల కాబోతున్నాయంట. ఇక వాటికి గిట్లా బజ్ అనేవి జరంత తక్కువనే అనుకోండి. ఇక ముచ్చట పక్కకు పెట్టొచ్చు. ఇక దీన్ని బట్టి చూసుకుంటే చాలా కాలం తర్వాత ఇంకా థియేటర్లు ఇప్పుడు కలకలలాడిపోతున్నాయి గిట్లా కనబడుతున్నావు అనమాట. ఇక ఈ 2 వారాలు గిట్లా నిలబడితే చాలు. ఇక ఈ నెలాఖర్ల శివర్లా సరిపోదా శనివారంతో మళ్ళీ జోష్ అందుకుంటది అని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు. ఇక మొత్తంగా ఇన్ని సినిమాలల్లో మీరే సినిమాకి పోతారు, ఏ సినిమా మీరు మొదటగా చూడాలనుకుంటున్నారు అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.